అందరికీ నమస్తే అండి. నేను గృహలక్ష్మి, త్రినేని, నిండు నూరేళ్ళ సావాసం, వసంత కోకిల, మనసంత నువ్వే. ఈ సీరియల్లో మీరు నన్ను ఆర్టిస్ట్గా చూసే ఉంటారు. నా పేరు కనకదుర్గ. ప్రస్తుతానికి నా బాధ మీతో చెప్పుకుందామని వచ్చానండి. ఏమిటంటే ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ ఒంగోలులో. అంటే ఇది మా సొంత ఊరు, మా అత్తగారి ఊరు. ఇక్కడ నేను ఎప్పుడో 94లోనే ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను హైదరాబాద్లో షూటింగ్లు, పిల్లలు వాటి వల్ల నేను సరిగ్గా అంటే వచ్చిపోతున్నాం. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యనే చుండూరి సీతారామాంజనేయులు గారు అని ఆయన ఎవరో నాకు తెలియదండి. స్థలం ఖాళీగా పడింది కదా అని చెప్పి పాపం నా ఫ్లాటు, నా పక్కన ఇంకొక 3 ఫ్లాట్లు అన్నీ కబ్జా చేసి చక్కగా గోడ కట్టేశారండి. మరి నేనేం చేయగలను? అందుకని స్పందన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించానండి. మరి వాళ్ళు నాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఇదిగో ఎవరైనా వస్తే తెలియాలని ఇక్కడ రాయిపాతి, నా ఫోన్ నెంబరు, నా పేరు అన్నీ రాశానండి. కాబట్టి ఎవరైనా సరే ఎవరి స్థలం వాళ్ళకుంటే చాలు కదండి. ఇలా ఎదుటి వాళ్ళ ఆస్తి కూడా కాజేయాలని ఆశపడటం తప్పు కదా. మేము ఇల్లు కట్టుకునే స్తోమత లేదు కాబట్టి ఖాళీగా ఉంచుకున్నాం. ఏదో డబ్బులు వస్తే అమ్ముకుందామో ఏదో చేద్దామో అనుకున్నా. పిల్లలు ఉన్నారు కదా, 3 అబ్బాయిలండి నాకు అని నేను ఉంచాను. ఖాళీగా ఉంది, ఇల్లు కట్టలేకపోయినంత మాత్రాన పరాయి సొమ్ము తీసుకోవడం తప్పు కదండి. కాబట్టి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, దాంతో ఇప్పుడు మన తెలుగుదేశం నడుస్తుంది. వాళ్ళు నాకు తప్పకుండా న్యాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నానండి. నమస్తే, మీ కనకదుర్గమ్మ.